టీటీడీపై ప్రధాని హోంమంత్రికి లేఖ రాశారు వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి. 2025లో తిరుమల కొండపై భద్రతా లోపాలు జరిగాయని, దీని ఫలితంగా జనవరి 8వ తేదీన తొక్కిసలాట వంటి సంఘటనలు జరిగాయని తిరుపతి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు రాసిన లేఖలో తిరుమలలో పునరావృతమవుతున్న భద్రతా లోపాలపై ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపాలు భక్తులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా వెంకటేశ్వర స్వామి పవిత్ర నివాసం పవిత్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఎంపీ హైలైట్ చేసిన అన్నదానం క్యూలో తొక్కిసలాంటి లాంటి పరిస్థితి, అలాగే అన్నదానం క్యూలో తగినంత రద్దీ నియంత్రణ చర్యలు లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని, పాప వినాశనం ఆనకట్ట సంఘటన కానీ మార్చి చివరి వారంలో అటవీశాఖ అధికారులు టీటీడీ అధికారులకు తెలియకుండా పవిత్ర పాప వినాశనం ఆనకట్ట నీటిలో పడవ ప్రయాణం అత్యంత ఆందోళనకర విషయమని, అసలు విషయం చూస్తే పడవలను అలిపిరి చెక్ పాయింట్ ద్వారా తిరుమలకు రవాణా చేశారని పేర్కొన్నారు. ఇక భద్రతా ఉల్లంఘనకు సంబంధించి మార్చి 31న మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి తన మోటార్ బైక్పై అలిపిరి చెక్ పాయింట్ దాటేసి తిరుమల చేరుకున్నాక అడ్డగించారని, ఘాట్ రోడ్డులో ఒంటరిగా ఎలాంటి జోక్యం లేకుండా ప్రయాణించారని, నిషేధిత వస్తువులపై చట్టవిరుద్ధ ప్రవేశం ఉన్న మార్చిలో అనధికారికంగా వ్యాపారులు అలిపిరి చెక్ పాయింట్ ద్వారా మద్యం, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను మోసుకెళ్లిన సంఘటనలు కూడా వరుసగా నమోదైనట్టుగా పేర్కొన్నారు. ఇక జనవరి 8న వైకుంఠ ఏకాదశికి ముందు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోగా 50 మంది భక్తులు గాయపడ్డారని ఎంపీ ఆ లేఖలో ప్రస్తావించారు.